యూనియన్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో చూస్తాం. మరి యూనియన్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ని కంబైన్ చేసి వాటి యొక్క రిజల్ట్ని ఒకటిగా తీసుకొస్తుంది. మరి ఇక్కడ యూనియన్ అనగానే మనకి గుర్తొచ్చేది డూప్లికేట్ రోస్ని రిమూవ్ చేయడం అని. అంటే మల్టిపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్లో ఉండే డూప్లికేట్ రోస్ని రిమూవ్ చేసి ఇక్కడ ఈ యొక్క డేటాని తీసుకురావాలి. మరి ఇట్లా మనకి సింటాక్స్ అనేది ఉంటుంది. సెలెక్ట్ స్టేట్మెంట్, యూనియన్, మళ్ళీ సెలెక్ట్ స్టేట్మెంట్, మళ్ళీ యూనియన్, ఇట్లా మనం యూజ్ చేయొచ్చు. ఈ మధ్యలో ఆప్షనల్గా ఆల్, డిస్టింక్ట్ ఈ రెండు ఇవ్వచ్చు. ఓకే, మరి ఆల్ అని యూజ్ చేస్తే డూప్లికేట్ వాల్యూస్ పోతాయి, అంటే డూప్లికేట్ వాల్యూస్ కూడా వస్తాయి అన్నమాట. డిస్టింక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఓన్లీ యూనిక్ రోసే రావడం జరుగుతుంది. మరి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ మీకు డేటా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఈ యొక్క రిజల్ట్ మీరు కరెక్ట్గా చూడాలంటే ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ ఉంది, అంటే ఈఎంపీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో దీంట్లో 9 రికార్డ్స్ ఉన్నాయి, 100 నుంచి 108 వరకు. మరి ఇదే టేబుల్ యూజ్ చేసి మీరు ఇంకొక డూప్లికేట్ టేబుల్ క్రియేట్ చేయండి. క్రియేట్ టేబుల్ అనే మీకు డూప్లికేట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో స్టార్టింగ్ సెషన్స్లో క్రియేట్ చేస్తున్నాం. ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్న ఒక టేబుల్ని యూజ్ చేసి దాని స్ట్రక్చర్ని ప్లస్ దాంట్లో ఉన్న కొంత డేటాని తీసుకొని ఇంకొక టేబుల్ క్రియేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ2. దీంట్లో చూడండి సేమ్ ఫీల్డ్స్ ఉన్నాయి, సేమ్ డేటా కూడా ఉంది, బట్ అన్ని రికార్డ్స్ లేవు. 7 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. 100, 101, తర్వాత 102, 103 లేవు, 104, 5, 6, 7, 8. కావాల్సింటే ఇంకా కొన్ని రికార్డ్స్ ఇక్కడ రిమూవ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ delete from emp2 where env equal to 108. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క యూనియన్ ఆపరేటర్ని అప్లై చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ యూనియన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ2 అన్నాం. ఏమవుతుంది, రెండిట్లో ఉన్న రికార్డ్స్ కంబైన్ అయ్యి 100, 101, 102, 103, 104 ఇట్లా రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ టేబుల్లో ఉండే డేటా యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది. మీరు ఫస్ట్ టేబుల్లో ఒక దీంట్లో ఉండే రికార్డ్స్ని రిమూవ్ చేయండి. అంటే 100, 101 ఆల్రెడీ ఈఎంపీ2లో ఉన్నాయి, వాటిని ఫస్ట్ టేబుల్లో రిమూవ్ చేయండి. అంటే లైక్ delete from emp where employee number equal to 100. ఓకే, ఒక్క రికార్డ్ రిమూవ్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క యూనియన్ అప్లై చేస్తామో అప్పుడు రెండు టేబుల్లో ఉండే డేటా కంబైన్ అయ్యి మీకు రావడం జరుగుతుంది. 100, 101, 102, 103, 104, 105, 6, 7, 8 టోటల్గా 9 రికార్డ్స్ వచ్చాయి. దాంట్లో ఉన్న రికార్డ్స్ ప్లస్ దీంట్లో ఉన్న రికార్డ్స్ కంబైన్ అయ్యి వితౌట్ ఎనీ డూప్లికేషన్ ఇక్కడ డేటా రావడం జరిగింది. అదే యూనియన్ ఆల్ అని ఇచ్చామనుకోండి, ఇప్పుడేమవుతుంది, 14 రికార్డ్స్ వచ్చాయి. అంటే డూప్లికేట్ రికార్డ్స్ కూడా వస్తాయి. అంటే ఒక టేబుల్లో ఉండే రికార్డ్సే మళ్ళీ ఇంకొక టేబుల్లో కూడా ఉన్నాయి, అవి కూడా మళ్ళీ రిపీటెడ్గా రావడం జరిగింది. అంటే ఇక్కడ 101 2 టైమ్స్ వచ్చింది. అట్లానే
107 106 ఇవన్నీ కూడా 2 టైమ్స్ వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ టేబుల్లో ఉన్న డేటా యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది 108 దాకా. తర్వాత సెకండ్ టేబుల్లో ఉన్న డేటా కూడా మళ్ళీ రిపీట్ అయింది. అదనమాట యూనియన్ ఆల్ అని ఇస్తే. మరి డిస్టింక్ట్ అప్లై చేసామనుకోండి, అప్పుడు మామూలుగానే అంటే డిస్టింక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా యూనిక్ రికార్డ్సే మీకు వస్తాయి. ఓకే, సేమ్ జస్ట్ పైన ఎట్లా ఈ యొక్క సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ యూనియన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ 2 ఎలా రిజల్ట్ ఇచ్చిందో అదే రిజల్ట్ ఈ డిస్టింక్ట్ కీబోర్డ్ యూజ్ చేసినా కూడా రావడం జరిగింది. ఈ విధంగా మనం 2 లేదంటే అంతకంటే ఎక్కువ స్టేట్మెంట్స్ యొక్క రిజల్ట్ తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ 2 సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చాను, మీరు అంతకంటే ఎక్కువ సెలెక్ట్ స్టేట్మెంట్స్ కూడా అప్లై చేసి చూడొచ్చు యూనియన్ ద్వారా.